తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాల హాజరైనాడు. పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్లో శిక్షణ కోసం ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీకి హాజరైనను ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ₹1 నాణేన్ని ఉంచి సచిన్ను అవుట్ చేసిన బౌలర్కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ అవుట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644 పరుగుల పార్ట్నర్షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్లో సచిన్ 1000కి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదులో 2006లో జరిగిన అండర్-13 మ్యాచ్లో ఇద్దరు కుర్రాళ్లు ఈ రికార్డును ఛేదించే వరకు 18 సంవత్సరాల పాటు సచిన్, కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.